జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. యోగవాసిష్ఠ రామాయణం మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్ప గ్రంథం అండి. మోక్షాన్ని ప్రసాదించేటువంటి గ్రంథం. ఇందులో రామచంద్రమూర్తి యొక్క నైరాశ్యం పోవటానికి వశిష్ఠ మహర్షి అనేక రకాలైనటువంటి ఆఖ్యానాలను చెప్తున్నారు. మనం చిన్నపిల్లల్ని పడుకోబెట్టుకుని చక్కగా కథలు ఏ విధంగా చెబుతామో, మంచి మంచి నీతి కథలు ఎలా చెబుతూ ఉంటామో, అదేవిధంగా వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి వెన్న నోట్లో పెడితే ఎంత సులభంగా మనం తినగలమో అంత సులభంగా ఈ జ్ఞానవంతమైనటువంటి కథలు చెప్తున్నారు. అందులో భాగంగానే క్రిందటి సంచికలో మనం బలి ఉపాఖ్యానము, తర్వాత ప్రహ్లాదుల గురించి తెలుసుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత ఇందులో మనము ఎలాంటి తృప్తిని పొందటం లేదు. ఈ జన్మ సార్థకత ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత జనక మహారాజు కూడా అందరూ వీళ్ళ గురించి ఎందుకు చెప్తుంటే, 1000 సంవత్సరాలు వీళ్ళు రాజ్యపాలన చేశారు. తర్వాత మనం సాధించుకోవాల్సిన ఏమిటి అనేటువంటి దృష్టి పడిన తర్వాత వారి యొక్క తండ్రుల వల్ల, వారి గురువుల వల్ల గొప్ప జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకొని ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందారు. కాబట్టి రామచంద్రమూర్తికి కూడా వశిష్ఠ మహర్షి, నాయన నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ సకల భోగాలను అనుభవిస్తూ చక్కగా జీవన్ముక్తుడుగా ఆత్మజ్ఞానాన్ని పొందు అంటూ కథలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గాది ఉపాఖ్యానాన్ని తెలుసుకుందాం. గాది ఉపాఖ్యానంలో ఒక చక్కటి ప్రశ్న ఉందండి. ఆ ప్రశ్నతోటే మొదలవుతుంది. గాది అనే ఆయన కోసల దేశంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మడు, వేదాంగాలు అభ్యసించిన వారు, బుద్ధిమంతుడు. ఆయన ఎప్పుడూ కూడా చక్కగా తన పనులను నిర్వహించుకుంటూ గ్రామంలో సంచారం చేస్తూ హాయిగా ఉండేవాడు. ఇలా ఒక రోజుని ఆయన గ్రామం బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే చాలా పెద్ద సరోవరం కనపడిందండి. అంటే ఆ ఒక్కరోజుతోటి సరోవరం ఏర్పడిపోయిందా, ఆయనకి కనబడిందని కాదు, రోజు సరోవరం అక్కడే ఉంటుంది. ఆయన రోజు వ్యాహ్యాల కోసం వెళ్తూనే ఉన్నారు. చక్కగా ఆయన తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆ రోజు అనుకోకుండా ఆయన మనసు ఆ సరోవరం మీద పడింది. భగవంతుడు మనకు కూడా ఏదో ఒక రోజు దైవం మీదకి దృష్టి మరల్చేందుకు సంకల్పాన్ని ఇస్తాడండి, ఖచ్చితంగా. అదేవిధంగా ఈ గాలి కూడా ఆ సరోవరాన్ని చూడగానే చక్కటి ప్రకృతి, చల్లగాలి, మనస్సు మహదానందపడిపోయింది. నింపాదిగా ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ సరోవరం కేసి చూస్తే సరోవరంలో పద్మాలు చక్కగా దివ్య ప్రకాశంతో ఉన్నట్లు అనిపించాయి. పద్మాలు ప్రకాశంగా ఉన్నాయి ఏంటంటే, ప్రకాశం అంటే చల్లగా ఆహ్లాదకరంగా మనసుకి ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంది అక్కడ వాతావరణం. ఆయన చుట్టూతో చూశారండి. ఎంత అద్భుతం, ఎంత గొప్ప సృష్టి. అయితే ఇదంతా కూడా ఆ విష్ణు భగవానుని యొక్క లీల, ఆయన యొక్క మాయ. కాబట్టి ఈ మాయని ఎలా తెలుసుకోవాలి? ఎందుకో భగవంతుడు చేసినటువంటి ఈ విలాసాన్ని తెలుసుకోవాలనుంది, ఈ సృష్టి విలాసాన్ని తెలుసుకోవాలనుంది అనిపించింది మనసుకి. వెంటనే ఆయన వెనక్కి తిరిగి చూడలేదండి, ఇంటికి కూడా వెళ్ళలేదు.
నా భార్య పిల్లలు ఏమిటి, వాళ్ళకి అప్పచెప్పొద్దామా, ఇవన్నీ చూసుకుందామా, వెళ్ళిపోయి కాళ్ళలో దిగి స్నానం చేద్దాం, ధ్యానం చేసుకుని ఏమీ ఆలోచన లేదు. వెంటనే ఆయన ఆ నదిలో దిగిపోయారు. దిగిపోయి మెడ వరకు మునిగేంతవరకు నిలబడి ఆ విష్ణు భగవానుని మీద ఏకాగ్రతతో ధ్యానం చేయటం మొదలుపెట్టారు. అట్లా 9 నెలలు చేశారండి. ఎండకి ఎండుతో, వానకి తడుస్తూ, చలి వణికిపోతున్నా ఇవి ఏవీ కూడా ఆయన మనస్సుకి తెలియలేదు. మనస్సుకి తగలకపోతే శరీరానికి తగిలినా తెలియదు. ఎప్పుడు కూడా అన్నీ మనసుకి తడితేనే శరీరానికి తెలుస్తాయి. ఇక అంతే చూడండి. అంతని మనసు దైవదత్తమైంది, శరీరము ఈ ప్రకృతి దత్తమైంది. ప్రకృతి వేస్తున్నటువంటి చలిగాలులకి, ఎండకి, వానకి తడిసి కృషించిపోవటం మొదలుపెట్టింది. ఆయనకి బాహ్య స్పృహే లేదు. అంత చక్కగా ఆయన ఆ భగవంతుని యొక్క లీలని చూడాలి అనే కోరికతోటి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఆ నదిలో నిలబడి ఆ విష్ణు భగవాన్ని ప్రార్థన చేస్తూ ఉండిపోయారండి. ఆయన మామూలుగానే భక్తిపరుడు. దాని తగ్గట్టు అంత నిష్ఠగా ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టేప్పటికి విష్ణు భగవానులు గమనించారు. మరి భగవంతుడు చూడకపోతే ఎవరు చూస్తారని ఇవన్నీ. ఆయన ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ సరోవరం ఒడ్డున నిలబడి, గాది ఓ బ్రాహ్మణోత్తమా, ఒక్కసారి కళ్ళు తెరువు. ఏ కోరిక ఆశించి నీవు ఇంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నావు అంటూ చక్కగా అడిగారండి. ఏ కారణంతో ఈ విధంగా కఠినమైనటువంటి నియమంతో ధ్యానం చేస్తున్నావు, ఆ కారణం చెప్పు, నీ కోరిక తీర్చడం కోసం వచ్చాను అన్నాడు. అంత గాది ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క ప్రశ్న వేశాడండి. భగవాన్, ఓ వాసుదేవ, నీ యొక్క మాయను చూడాలనుందయ్యా అని ఒక్క మాట అన్నారండి. ఆ భగవాను యొక్క మాయా విలాసాన్ని చూడాలనుంది ఈయనకి కంటితోటి. ఇంకేముంది, విష్ణు భగవానులు తదాస్తు, తప్పకుండా నీవు నా మాయని చూస్తావు, అనుభవిస్తావు, తర్వాత మళ్ళీ నీవు బాహ్య స్పృహలోకి వచ్చేస్తావు అని చెప్పి విష్ణు భగవానులు వచ్చిన దాన్ని అదృశ్యమే వెళ్ళిపోయారు. ఈ మాట అంటున్నప్పుడు మీకు నారద మహర్షి కథ కూడా గుర్తొస్తుంది. నారద మహర్షి, నేను సమస్తాన్ని జయించేశాను, నేను ఎలాంటి మోహంలోని పడను అని చెప్పేసి ఆయన అనుకోవటము. విష్ణు భగవానులు, కృష్ణ భగవానులు నారదునికి నదిలో స్నానం చేయగానే ఆయనకి అన్నీ వదిలేయటం, భార్య పిల్లలు, సంసారం, సంతానం అన్నీ ఇవ్వటం, ఈ సంసార తాపత్రంలో పడేయటం, ఇవన్నీ కూడా మనం విన్నాం. అది నారద గర్వభంగం. ఇవన్నీ నిజంగా జరిగాయి అంటేనండి వాళ్ళ క్షణమాత్రంలోనే జరుగుతాయండి అన్నీ. మనకి కళలో వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ అయ్యో ఇదంతా జరిగిపోయిందా అని ఉలిక్కిపడి లేస్తూ ఉంటామే, ఆ విధంగా వాళ్ళకి ఆ క్షణమాత్రంలోని మొత్తం ఒక జీవితం కాలం గడిచిపోతుంది. ఆ విధంగానే ఈయన కూడా అక్కడ నారద మహర్షి ఏ విధంగా గర్వభంగం పొందాడు ఆయన అనుకున్నారు. ఆయనకి భగవానుడు ఏ విధంగా గర్వభంగం పక్కనెట్టేయండి ఈ తన మాయని చూపించారో, ఇక్కడ కూడా గాదికి విష్ణు భగవానులు ఆయన కోరినట్టుగానే మాయని చూపిస్తాను, మళ్ళీ మాయ నుంచి నీ అంతా నీవే బయటకు వచ్చేస్తావని చెప్పేసి ఆయన అదృశ్యం వెళ్ళిపోతారు. వెంటనే విష్ణు భగవానికి ప్రణామం చేసుకుంటారు. విష్ణు భగవానులు, ఓ బ్రాహ్మణోత్తమా, నీ కోరిక ఏంటి అని అడిగారు. అప్పుడు గాలి ఏమన్నాడు తెలుసా? పరమాత్మ సంబంధమైనది మీ వలన, పరమాత్మ సంబంధమైనది మీ వలన కల్పింపబడుతున్నటువంటి ఈ మాయని, ఈ మాయా సంసారాన్ని చూడాలి అని కోరికగా ఉన్నది అని అడిగాడు. తదాస్తు అన్నాడు విష్ణు భగవానుడు. నీవు సంకల్పించిన విధంగానే ఈ మాయను నీవు దర్శిస్తావు, పిమ్మట నీవు దానిని త్యజించి కూడా వేస్తావు అని చెప్పి ఆయన అదృశ్యమైపోయారు. సరే,
విష్ణు భగవానికి చక్కగా ప్రణామం చేసుకుని గాది ఆ సరోవరంలో దిగి అఘమార్షణ సూక్తం ద్వారా, అఘమార్షణ సూక్తం అంటే చేవాళ్ళు గొప్ప గొప్ప పూజలు చేస్తూ నిష్ఠాగరిష్టంగా ఉండేవాళ్ళందరూ కూడా నదిలో దిగినప్పుడు ఈ అఘమార్షణ సూక్తాన్ని పఠిస్తారండి. ఎందుకంటే మనసా వాచ కర్మణ ఏవైనా పాపపు తలంపులు వచ్చినా, పాపపు కార్యం చేసినా కూడా ఈ నీటి స్నానంతో నదిలో దిగి ఈ అఘమార్షణ సూక్తము చదువుతూ అవన్నీ దూరం చెయ్యి, వాటి నుంచి నన్ను రక్షించు అంటూ ఈ అఘమర్షణ సూక్తం పఠిస్తూ స్నానం చేస్తారు. ఈయన కూడా ఆ విధంగా అఘమర్షణ సూక్తం చదివించి స్నానం చేయాలి అని దిగారు. ఆయన దిగారు, దోశలతో నీరు పట్టుకున్నారు, అఘమర్షణ సూక్తాన్ని ఉచ్చరిస్తున్నారు, మొదలుపెట్టారంతే. నిత్యము జరిగేటువంటి ఆ మంత్రము మర్చిపోయారు, వేరే మంత్రంలోకి వెళ్ళిపోతుంది. అయినా అఘమర్షణ సూక్తాన్ని పఠించాలి అనుకున్నారు, కానీ అక్కడి నుంచి వేరే మంత్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది నిజమా అంటే నిజమేనండి. ఇప్పుడు పారాయణ చేస్తూ ఉంటాం, లేదా చదువుతూ ఉంటాం, పని చేసుకుంటూ ఉంటాం, ఓ దాంట్లో నుంచి ఓ దాంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయ్యయ్యో తప్పు చదువుతున్నామే అని గబగబా పుస్తకం తీసుకోవడం, చదువుకోవటం, లేదంటే మళ్ళీ స్మరణకు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈయన మర్చిపోయారు, చక్కగా వేరే మంత్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన గురించినటువంటి ఒక దృశ్యం ఆయన కంటపడింది. ఈయన ఈ గాది ఆయన చూస్తున్న దృశ్యంలో ఆయన చనిపోయినట్టు, ఆయన చుట్టూ ఆయన బంధువులు, పిల్లలు, భార్య, తల్లి, తన అందరూ కలిపి బాధపడుతూ ఉన్నట్టు, చివరికి అందరూ కలిపి తనకి అంత్యక్రియలు చేయడం కోసమని శ్మశానాన్ని తీసుకురావటము, అంత్యక్రియలు చేసే టైంలో నిప్పు పెట్టగానే ఆ లోపల ఉన్నటువంటి జ్యోతి వెళ్ళిపోయి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఒక చండాలిని గర్భంలోకి ప్రవేశించడము చూశాడు ఈ గాది. ఎంత ఆశ్చర్యమో! వెంటనే ఆయనకి మాయ తొలగిపోయింది, మామూలుగా స్పృహలోకి వచ్చేశారు. గబగబా గట్టి మీదకి వచ్చారు, వచ్చి ఏం జరిగిందా అనుకున్నారు ఒక్క సెకను. ఆయనని మాయ గురించి అడిగాను కదా, ఈ సంసారానికి సంబంధించిన మాయని దర్శించాలి అనుకున్నాను కదా, అందుకని ఆ భగవాను నాకు ఈ విధంగా దర్శింపచేశారు అని ఆయన అనుకున్నారండి. అనుకున్న తర్వాత, నాయనా రామ, గాది ఈ విధంగా ఆ దృశ్యం ద్వారా చూడటము, ఇదంతా కూడా విష్ణు భగవాన్ యొక్క మాయ అనుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ గాదికి ఒక కోరిక కలిగింది. ఇంతవరకు నేను మాయ ఏమిటో చూడాలని అడిగాను, ఆయన నాకు మాయని చూపించారు. అయితే ఇప్పుడు ఈ మాయ యొక్క జన్మస్థితిగతులను చూడాలి. అంటే ఎక్కడి నుంచి పుడుతోంది, ఎందుకు పుడుతోంది, దాని స్థితి ఏమిటి, ఇదంతా కూడా నేను తెలుసుకోవాలి అని అనుకున్న మళ్ళీ కోరిక కలిగింది. వెంటనే ఆయన మళ్ళీ నీళ్ళలో దిగి జపం చేయలే, అక్కడ దగ్గరగా ఉన్న ఒక పర్వతం ఎక్కేసి ఆ పర్వతం మీద ఉన్న గుహలోకి చేరి ఇంకా కఠినమైనటువంటి దీక్షతోటి విష్ణు భగవానుని ప్రార్థన చేశారు. అప్పుడప్పుడు ఒక దోశలతో నీరు తాగేవారు, తర్వాత ఆ నీరు కూడా వదిలేసేసి పూర్తిగా విష్ణు భగవానుని మీదే ఏకాగ్రం చేశారు మనస్సు. విష్ణు భగవాను మళ్ళీ వచ్చారు, చూడండి ఎంత వింతో. మళ్ళీ వచ్చి, నాయనా గాది, ఈసారి నీ సందేహం ఏంటయ్యా అని అడిగారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, చూడండి మహానుభావ, మిమ్మల్ని నేను ఒక కోరిక కోరాను, మీరు మీ చేత సృష్టింపబడిన ఈ మాయను చూడాలి అనుకున్నాను, నాకు మాయను చూపించారు. అయితే సూర్యుడు భూమంతా కూడా తన ప్రకాశాన్ని ఏ విధంగా ప్రసరింపచేస్తున్నాడో ఆ విధంగా నేను ఈ మాయాతత్వాన్ని పూర్తిగా తెలుసుకోదలుచుకున్నాను అని అడగటము,
ఆ మా యొక్క జన్మ స్థితిగతులను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆయన అడగటము జరిగింది. ఎప్పుడైతే గాలి ఈ విధంగా కోరాడో ఆ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. సత్యం పృథ్వాది చిత్తస్థం న బహిష్టం కదాచిన అంగరస్థ పల్లవస్తు తస్మాద్యస్మాత్ ఫలశ్రియ. భగవానుడు చెప్తున్నాడు, గాది నీవు మాయని దర్శించాలనుకున్నావు, నీకు చూపించాను. ఇప్పుడు మాయ ఎక్కడి నుంచి మాయ పుడుతోంది అని అనుకున్నావు కదా, మాయ జన్మ స్థితిగతులను అడుగుతున్నావు కదా, దానికి వేరే ఎక్కడా స్థలం లేదయ్యా, నీ మనస్సే. నీ మనస్సులో నుంచే వస్తున్నాయి. అది ఏ విధంగా అంటావా, ఒక చిన్న విత్తనము భూమిలో నాటినప్పుడు అది మొలకెత్తి కాండమై ఫల పుష్పభరితమై పత్రాలతోటి ఫల పుష్పభరితమై ఏ విధంగా మానులు వేస్తూ పల్లవాలు వేస్తూ మహావృక్షంగా తయారవుతుందో, అదేవిధంగా నీ మనసులో కలుగుతున్నటువంటి ప్రతి సంకల్పము ఆ విధంగా మహావృక్షంగా మారుతుందయ్యా. ఆ మహావృక్షానికి ఉన్నటువంటి పల్లవాలే, శాఖలే నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ కర్మలు, నీ జన్మలు. అంతకంటే వేరే అది ఎక్కడి నుంచి సృష్టింపబడటం లేదు, ఎవరి వల్ల నీకు సంప్రాప్తించటం లేదు అంటూనే అప్పుడు గాది దానిని నేను ఏ విధంగా త్యజించగలుగుతాను అని అడిగాడు. పరమాత్ముడు చెప్పింది, త్యక్త్యావనేర్విటపినో భూయ పత్రాణి నో యథా నిర్వాసనస్య జీవస్య పునర్జన్మాదినో తథా. భూమిలో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని ఏ విధంగా తీసి కూకటి వేళ్లతో పీకి అవతలి వేసి నశింపజేశామో అప్పుడు మళ్ళీ ఆ మొక్క రాదు, మొలకే రాదు, ఇక వృక్షం ఎక్కడొస్తుంది. అదేవిధంగా నీ మనసులో ఎలాంటి సంకల్పాలు లేకుండా నీవు ఉంచగలిగితే నీ మనస్సులో వికల్పాలు లేవు, సంకల్పాలు లేవు, మాయే లేదు, ఇక మాయా ప్రభావం నీ మీద ఎక్కడుంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి స్థితికి నువ్వు రా. మూలాలు ఛేదింపబడిన వృక్షానికి ఏ విధంగా పత్రాలు ఉండవో, శాఖలు ఉండవో, అదేవిధంగా వాసనారహితమైనటువంటి పునర్జన్మలు ఉండవు. వాసనారహితము ఎప్పుడు వస్తుంది, నీలో ఎలాంటి ఆలోచనలు కూడా అంకురించనంతసేపు. ఈ విధంగా భగవానుడు గాదికి చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు. మన గాది మహానుభావుడు భగవానుడు చెప్పినట్టుగా దాని గురించి తెలుసుకోవడం కోసం వదిలేసి తిరిగి ఆయన నగరంలో సంచరించడం మొదలుపెట్టారు. ఆ సంచరిస్తున్న సమయంలోనే ఇలాగా తను చనిపోవటము, ఒక చండాలుని గర్భంలో నేను పుట్టినట్టు తన ఊరి వాళ్ళందరూ మాట్లాడుకోవటం విని తిరిగి ఆయన ఏం చేశారు, మళ్ళీ వచ్చి గుహలో కూర్చుని తిరిగి మళ్ళీ విష్ణు భగవానుని ప్రార్థన చేశారు. ఈసారి భగవానుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నాయన ఈసారి నీ కోరిక ఏమిటి అని అడిగారు. అందుకు గాను సులభంగా నన్ను నేను తరించుకునేటువంటి అవకాశాన్ని నాకు చెప్పండి అని కోరారు గాది. అందుకు భగవాను, అయం సోహమిదం తన్మాం ఇతి మజ్జతి నాత్మనాన్, అయం సోహమిదం తన్మాం ఇతి మజ్జత్యనాత్మనాన్, సర్వమేవాహమేవేతి తత్వజ్ఞో నావసీదతి న గృహ్ణాది పదార్థేషు విభాగానర్థ భావనం. గాది ఒక మాటగా విను, ఈ శరీరం నేను, ఈ కుటుంబం నాది, ఈ ఆరామ క్షేత్రాలన్నీ నావి, నా వల్ల ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి భావము ఎప్పుడైతే నీలో అంకరిస్తున్నదో
అంతకాలము కూడా నీవు ఆత్మజ్ఞానివి కాలేవు. ఎప్పుడైతే ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కావు, బాహ్యంగా వచ్చినవన్నీ కూడా బాహ్యేంద్రియాలతో వచ్చినవే అనేటువంటి భావం నీలో ఎప్పుడైతే వచ్చిందో నీకు ఉన్న భ్రమ తొలగిపోతుంది. అంతా నేనే అనేటువంటి భావం కలిగి ఉండటం వల్ల బాహ్యానికి అంతర్దృష్టిలో నా భగవానుడికి నీకు తేడా కనిపించదు. ఈ పరివారంతా నావారు, ఈ సంపదలకి కారణం నేనే, నేను నా ఈ సంపదలు శాశ్వతము అనేటువంటి భావం ఎప్పుడైతే నీలో ఉందో నీవు బంధుడివే, నీవు సంసారివే. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి అని తెలిసిన నాడు నీవు ముక్తుడివే. నిజానికి మనిషి తన్ని తాను మోసం చేసుకుంటూ బతుకుతున్నాడు, కానీ అతనికి తెలియదా? గాది నీవు చూస్తున్న ప్రపంచంలో అందరూ కూడా తమను తాము మోసం చేసుకుంటూ ఉన్నవారే. తమ కళ్ళెదురకుండా ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలు ఈరోజు ఉంటున్నాయి, రేపు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండట్లేదు, ఈ రోజున భోగం రేపు ఉండటం లేదు, ఈ రోజున ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు రేపు ఉండట్లేదు, రేపు లేనివి ఈరోజు, ఈరోజు లేనివి రేపు కూడా కలుగుతున్నాయి. అంటే ఏది శాశ్వతము కాదు, ఏది నిత్యము కాదు. అవన్నీ నిలబెట్టుకోవడం కూడా మీ చేతులలో లేదు అని ఎప్పుడైతే నీవు తెలుసుకోగలిగావో నీవు వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతావు. అప్పుడే పూర్ణమైనటువంటి ముక్తత్వాన్ని నీవు పొందగలుగుతావు. అంటే తను తాను నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ ఇది వాస్తవం కాదు అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తన్ని తాను మోసం చేసుకుంటూ ఇదంతా నేను నాది అనుకుంటున్నాడే కానీ ఇదంతా అసత్యము, అశాశ్వతము అన్న వాస్తవాన్ని తెలిసినా కూడా తన్ని తాను నమ్మించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఈ కారణంగానే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతున్నాడు, మళ్ళీ మళ్ళీ కర్మలు అనుభవిస్తున్నాడు. ఎవరైతే ఈ పాటి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు జీవన్ముక్తులే అవుతారు. కీర్తి, ప్రతిష్ట, అధికారము, మమకారాలు ఈ వలయంలో చిక్కుకొని ఇదే ఆనందము, ఈ జన్మకి ఇదే చరితార్థము అనుకుంటున్నారు. ఇది అశాశ్వతము, దీనివల్లే నేను జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాను అని ఎప్పుడైతే భావించాడో అతను అన్నీ అనుభవిస్తున్నా కూడా జీవన్ముక్తుడే ఉండగలుగుతాడు. ఎందుకంటే వాటి యొక్క ఫలాల్ని ఆశించడు. వాటి నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ బాహ్యంగానే కళ్ళతోటే చూసి వదిలివేస్తాడు, కానీ మనసులోకి వాటిని చొప్పించడు. బంధ విముక్తుడయ్యే ఉంటాడు, అతను జీవన్ముక్తుడవుతాడు. ఇంకా రెండవదైనటువంటి పరమాత్మ సంబంధం చూడు. అయితే ఇలాంటి పరిస్థితులలో అంటే ఈ సంసార బంధంలో చిక్కుకున్నప్పుడు నేను బయటికి రాగలనా అని నీకు అనుమానం రావచ్చు. ఎప్పుడైనా కానీ పూర్వజన్మ పుణ్య ఫలితంగా కానీ సద్గురువుల యొక్క కృప వలన కానీ సత్సాంగత్యం వలన కానీ లేదా అనుకోకుండా నీ మనసులో ఏదైనా వైరాగ్యం తటస్థించినా దానిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకంతైనా వైరాగ్యం మనసులోకి వచ్చినప్పుడు సమస్త భోగభాగ్యాలు బంధువుల మీద నీకు ప్రీతి వదిలినప్పుడు దానిని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మీదే దృష్టి పెట్టాలి, సాధన చేయాలి. నిన్ను నీవు బయటకు తెచ్చుకోవాలి. ఈ కారణంగా నిత్యానిత్య వివేకము చేసుకోవటానికి ప్రయత్నించాలి. వస్తు పరిజ్ఞానం కలిగి వివేకవంతుడవే ఉండాలి. ఏది నిత్యానిత్యములు, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, దేనివల్ల నాకు ముక్తి లభిస్తుంది, దేనివల్ల ఆ పరమానందాన్ని నేను పొందగలుగుతాను అనేది నీవు వివేకంతో ఆలోచించుకోవాలి. దానిని నిలబెట్టుకోవాలి, దానిని మాత్రమే నీవు నిలబెట్టుకోవాలి. అప్పుడు నీవు బాహ్య ప్రపంచంలో ఉన్నా కూడా బాహ్య ప్రపంచం నీ మీద ఎటువంటి ఫలితాలను ఇవ్వదు. నేను నాది అన్న భావం
క్షయించి రాగరహితుడివై ఉండాలి. అప్పుడే పరమాత్మతో సంబంధం నీకు కలుగుతుంది. ఈ విధంగా విష్ణు భగవానులు గాదికి ఉపదేశించి ఆయన అదృశ్యమైపోయారు. వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెప్తున్నారండి, నాయన ఈ విధంగా తేట తెల్లం చేసిన విష్ణు భగవానులు అక్కడి నుంచి అదృశ్యమైపోవటము, గాది తనను తాను జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి నడిపించుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేయటం జరిగింది. అదేవిధంగా నీవు కూడా ఈ భయంకరమైనటువంటి మాయా అనేటువంటి ఈ చక్రం నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు. మోహం నుంచి బయటికి రా. నీకు సందర్భం వస్తున్నంతసేపు కూడా నీ మనసులోని సంకల్పాలన్నీ కూడా తీసివేయి. నీ చిత్తంలోటి వికారాలన్నీ తీసివేయి. దుఃఖానికి సంతోషానికి కూడా తావు ఇవ్వవద్దు. బాహ్యంగా చూసినవి బాహ్యంగానే వదిలివేయి అని పదే పదే చెప్తున్నాను నీకు. కాబట్టి నీవు అలాంటివన్నీ కూడా మానివేసి నిర్మల మనస్కుడవై ఉండు. సమస్త భోగభాగ్యాలను అనుభవిస్తూ, సమస్త రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ, అందరికీ కూడా ఆదర్శవంతుడు అవుతూ, అది బాహ్యంగా, తర్వాత నీ మనసులో పూర్తిగా ఆ పరమేశ్వరుని ధ్యానం చెయ్యి. అతి వేగము, అతి భయంకరమైనటువంటి ఈ మాయాచక్రాన్ని ఏ విధంగా నిలవరించగలుగుతానయ్యా అని అడిగాడు. శ్రీరామచంద్రమూర్తి కూడా మీరు చెప్పారు బాగానే ఉంది, దానిని నిలవరించడం ఎలాగా? అందుకు వశిష్ఠ మహర్షి ఒక్క మాట చెప్పారండి. ఈ మాయాచక్రానికి నాభి కేంద్ర బిందువు మనస్సే, చిత్తమే. ఇంకా వేరే దారి లేదు. చిత్తాన్ని నీ స్వాధీనం చేసుకో. ప్రబలమైన ప్రయత్నం చేత వాసనలని, దోషాలని నిరోధించు. అప్పుడే నీవు ప్రయత్నం మీద ఎప్పుడైతే చేశావో నీ మనస్సు నీరు లేని చెట్టు ఏ విధంగా మోడివారిపోతుందో, నీరు లేని నేల ఏ విధంగా బీటలు వారిపోతుందో, అదేవిధంగా ఎలాంటి సంకల్పాలు వికారాలు లేకపోతే నీ మనసు పూర్తిగా దైవదత్తమే అవుతుంది. అయితే యథాప్రాప్యమైన కార్యాలన్నీ చేస్తూ నీవు ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా నీకు చెప్పాను, ఈ పూర్తిగా ప్రహ్లాదుడు కూడా కొంచెం తూగుతూ ఉండేవారు. అటు ఆత్మజ్ఞానమా, ఇటు భోగాల. ఎంత గొప్ప జ్ఞానం అయినా కూడా దేనికి నేను పూర్తిగా మొగ్గాలి అనేటువంటి ఆలోచన కలిగి భగవంతునికి ప్రార్థన చేసుకొని ముక్తి మార్గం వైపు నడిచారు. నీవు కూడా పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. పూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి అంటే అనుభవిస్తూనే అందులోనే ఉండి నీ ఆత్మని, నీ జ్ఞానవంతమైనటువంటి మనసులో ఎలాంటి వికారాలు లేకుండా చక్కగా ఉండాలి. అప్పుడే నీకు పూర్ణమైన జ్ఞానం వస్తుంది. నీ మనసులో ఎలాంటి సందేహాలు, సంకల్పాలు రావు. సందేహాలు ఉండవు, సంకల్పాలు రావు. కానీ బాహ్యంగా చూసేవారికి నీవు చక్కగా అన్ని కార్యాలు చేస్తున్నట్టే ఉంటాయి. అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నటువంటి వాడివై ఉంటావు. అందరికీ మార్గదర్శకుడు అవుతావు. గురువుల వల్ల, శాస్త్రాదుల వల్ల అభ్యసింపబడిన జ్ఞానతత్వాన్ని నిరంతరం అభ్యసించు. నిరంతరము సాధన చెయ్యి. నీ స్మృతిపథంలోకి తెచ్చుకో. ఏ పాటి సమయం దొరికినా కూడా మనస్సు ధ్యానంపై లగ్నం చెయ్యి, ఏకాగ్రం చెయ్యి. అనిత్య వస్తువుల మధ్య అంతరాన్ని బేరీజు వేసుకుంటూ ఉండు. నిత్య వస్తువుల గురించి వివేకంతో ఆలోచించు. ఇట్లా చేస్తే ఈ జన్మలోనే ఈ సంసార తత్వము, ఆత్మతత్వము కూడా నీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ రెండు కూడా నీవు చక్కగా ఆలోచిస్తూ చేసావో, ఈ పక్కన సంసార తత్వం ఏమిటి, ఈ జ్ఞానతత్వం ఏమిటి, మన ఈ రెండిటి మీద
నీకు అవగాహన కలిగితే ఏది ఉత్తమమో, దేని దగ్గరే ఉంటే ఎలా ఉండాలి, సంసారంలో ఉంటే ఎలా ఉండాలి, సంసారంలో ఉంటూనే ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి, ఈ వచ్చినటువంటి ఈ శరీరంతో నేను సాధించుకోవలసింది ఏమిటి అనేది నీకే తెలుస్తుంది. ఎందుకంటే శరీరం కలు ధర్మ సాధనం. శరీరం ఉన్నప్పుడే బాహ్యమైనటువంటి కర్మాలు చేస్తూ ఈ ఆత్మతోటి పరమాత్మ జ్ఞానాన్ని పొంది ఆయన యొక్క దగ్గరికి వెళ్ళి ముక్తిని పొందగలుగుతాము. ప్రాప్తించిన పదార్థాలన్నీ కూడా భోగ్యమ కానివా నీవు ఆలోచన చేయవద్దు. నీకు ప్రాప్తించిన పని మాత్రమే చెయ్యి. ఎందుకంటే నీ మనస్సుకి వాటిపైన ఎలాంటి లోభము ప్రలోభము లేదు కాబట్టి, ఎలాంటి వాంఛ లేదు కాబట్టి, నీవు అనుభవించినా అనుభవించకపోయినా కూడా నీ మనసులో రాతిపై వేసినటువంటి విత్తనాలులాగా వాటి ప్రభావం నీ మీద చూపించదు. రాతిపైన విత్తనాలు చల్లితే మొలకలు ఎత్తుతాయా? లేదు కదా. అదేవిధంగా నీ మనసులో కూడా వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. నీ మనసు నిర్మలంగా, నీ చిత్తము నిర్మలంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆ పరమాత్మ సన్నిధిలో ఉంటుంది. నీ శరీరము నీ కోసం ఉన్న నీ తల్లి తండ్రి, నీ స్నేహితులు, నీ భార్య, నీ బిడ్డలు, నీ రాజ్యము, నీ సంసారము, నీ సోదరులు, ఈ విధంగా వాళ్ళ కోసం ఈ శరీరము పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా నీవు సాగినప్పుడే నీవు పురుషోత్తముడు అవుతావయ్యా. శంకారహితుడవై మనసును రాగాది మాలిన్య రహితమనర్చి ఇదంతా స్వప్నం లాంటిదే అని భావించి చక్కగా ఉండు. ఈ సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరు. నీవందరికీ మార్గదర్శకుడుగా అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చక్కటి జ్ఞానవంతమైన కథ చెప్పారండి. నిజానికి ఇవన్నీ రామచంద్రమూర్తికి చెప్పడం కాదు, మనందరికీ. అన్ని పనులు చేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో మనం బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకొస్తామండి. రాత్రి కానీ చీకటి పడుతుందంటే పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చేసేస్తాం. అదేవిధంగా మన బాహ్యమైన పనులన్నీ చేసేద్దాం, కానీ మనసులో మాత్రం ఆ భగవంతుని పెట్టుకుని ధ్యానం చేసుకుందాం. మన మనసుకి మనకి తృప్తి సత్యమైనటువంటిది, ఆహ్లాదకరమైనటువంటిది ఆ దేవుని యొక్క గుణగానం మాత్రమే. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. నేను చెప్పక్కర్లేదు, మీరు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఆ భగవంతుని ఒక్క నిమిషం సేపు గుణగానం చేసినా ఎంత ఆనందంగా ఉంది అనుకుంటాం. మేము రోజు నిత్యం పారాయణానికి వెళ్తూ ఉంటామండి. అందరూ అనుకుంటారు ఈ అరగంట ఎంత ఆనందంగా ఉన్నామా అనుకుంటారు. అంటే మిగిలిన 24 గంటలు ఆనందంగా లేరని కాదు, అది శారీరకమైన ఆనందం, ఇది మానసికమైన ఆనందం. మనసుకి కలుపుతున్నటువంటి ఉల్లాసం, మనసుకి ఆ దేవదేవుని సన్నిధిలో కూర్చుని ఆ దేవదేవుని యొక్క గుణగానాన్ని చేస్తున్నటువంటి మా అందరికీ ఉన్నటువంటి ఉల్లాసం మహదానందం అన్నమాట. ఆ విధంగా మనని మనం మలుచుకోవాలి అంటే వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు. వచ్చే సంచికలో ఇంకా ఉద్దాలకుని గురించి చెప్తారు. ఆయన ఏం అడిగారు, ఈయనేం చెప్తారు, రామచంద్రమూర్తికి దానిలో ఎలాంటి సందేశం ఇచ్చారో మనందరం తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.